హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే 2025లో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి. సో ఫస్ట్ మనం లాస్ట్ నుంచి ఫస్ట్కి వెళ్దాం. సో డిసెంబర్ మంత్ నేను ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ నవంబర్, తర్వాత అక్టోబర్, అలా వెనుక నుంచి మనం ముందుకు వెళ్దాం అనమాట. సో రీసెంట్గా ఏమైతే అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి 2025 నవంబర్ 7 నాటికి వందే మాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఓకే, 2025 నవంబర్ 7వ తేదీ నాటికి వందే మాతరం గేయం అనేది ఉంది కదా, మన జాతీయ గేయం, దానికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి అంట. సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం చూసేద్దాం. సో ఈ వందే మాతరం గేయాన్ని ఎవరు రచించారంటే బకిం చంద్ర చటర్జీ. ఇతను ఎవరంటే బెంగాలీ సాహితీవేత్త అనమాట. ఓకే, ప్రముఖ బెంగాలీ సాహితీవేత్త. సో ఇవన్నీ మనకి బేసిక్ అనమాట. సో మనకు బేసిక్ అనేది తెలిసి ఉండడం ముఖ్యం అనమాట. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా ఎప్పుడైనా ఒక్కొక్కసారి బేసిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం కూడా జరుగుతుంది. సో మనకి బేసిక్స్ అనేవి ఎప్పటికీ యూజ్ అవుతాయి. సో ఈ వందే మాతర గేయానికి స్వరకల్పన చేసిన వారు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే స్వరకల్పన అంటే పాడినవారు అనమాట. సో వందే మాతరం గేయాన్ని పాడినవారు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. రచించిన వారు అంటే రైటర్ ఎవరంటే బంకిం చంద్ర చటర్జీ. ఇతను ప్రముఖ బెంగాలీ సాహితీవేత్త. ఓకే, సో అలాగే 2025 నవంబర్ 7 నుండి 2026 నవంబర్ 7వ తేదీ వరకు వందే మాతరం స్మారకోత్సవాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 1 year పాటు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు వందే మాతరం స్మారకోత్సవాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఓకే, సో ప్రధాని నరేంద్ర మోడీ 2025 నవంబర్ 7న ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ స్మారకోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఓకే, ఈ వందే మాతరం 1 year స్మారకోత్సవాలను నరేంద్ర మోడీ గారు ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఆయన మన భారతదేశ ప్రధాని. ఎక్కడ ప్రారంభించారంటే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు. ఓకే, స్మారక పోస్టల్ స్టాంపు, ప్రత్యేక నాణెంను ఆయన విడుదల చేశారు. సో ఈ మీటింగ్ అనేది అయితే ఉంది కదా, ఈ మీటింగ్లో స్మారక పోస్టల్ స్టాంపును, ప్రత్యేక నాణెంను ప్రధాని నరేంద్ర మోడీ గారు విడుదల చేయడం జరిగిందనమాట. వందే మాతర గేయాన్ని 1875 నవంబర్ 7న అక్షయ నవమి సందర్భంగా బంకిం చంద్ర చటర్జీ రచించారు. సో ఈ వందే మాతర గేయాన్ని ఎప్పుడు రచించారు అంటే 1875 నవంబర్ 7న అక్షయ నవమి రోజు. ఓకే, భారత రాజ్యాంగ సభ 1950 జనవరి 24న వందే మాతరానికి జాతీయ గేయంగా గుర్తింపునిచ్చింది. ఓకే, ఈ వందే మాతర గేయానికి జాతీయ గేయంగా ఎప్పుడు గుర్తింపు వచ్చింది అంటే 1950 జనవరి 24న. ఎవరు ఈ గుర్తింపునిచ్చారు అంటే భారత రాజ్యాంగ సభ. ఓకే, బీసీసీ వరల్డ్ సర్వీస్ ప్రకారం ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో 2వ స్థానం అందుకుంది మన వందే మాతర గేయం ఉంది కదా. సో ఈ సర్వే ప్రకారం బీసీసీ వరల్డ్ సర్వీస్ ప్రకారం ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో మన వందే మాతర గేయం 2వ స్థానం అందుకుందంట. 1947 ఆగస్టు 15న అంటే మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజు ప్రఖ్యాత సంగీతకారుడు ఓం ప్రకాష్ వందే మాతర గేయాన్ని పార్లమెంటులో ఆలపించారు. సో మనకు స్వాతంత్రం వచ్చిన రోజు 1947 ఆగస్టు 15న ప్రఖ్యాత సంగీతకారుడు ఎవరు? ఓం ప్రకాష్ అనేట ఆయన మన వందే మాతర గేయాన్ని పార్లమెంటులో ఆలపించారు, పార్లమెంటులో పాడారనమాట. ఓకే, వందే మాతర గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ తాను రచించిన బెంగాలీ నవల ఆనంద్ మఠ్లో పొందుపరిచారు. సో ఈ రైటర్ బంకిం చంద్ర చటర్జీ గారు ఉన్నారు కదా, సో ఈ వందే మాతర గేయాన్ని ఆయన ఎక్కడ పొందుపరిచారు అంటే అతను రచించిన బెంగాలీ నవల అయిన ఆనంద్ మఠ్లో ఆయన పొందుపరిచారు అనమాట. ఈ ఆనంద్ మఠ్ అప్పట్లో బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో ధారావాహికగా వెలువడింది. ఆనంద్ మఠ్ అంటే అప్పట్లో బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో ధారావాహికగా ఉండేదంట. ఈ ఆనంద్ మఠ్ 1882లో ఒక ప్రత్యేక పుస్తకంగా ప్రచురితమైంది. ఓకే, ఆనంద్ మఠ్ అనే నవల 1882లో ఒక ప్రత్యేక పుస్తకంగా ప్రచురితమైంది. సో ఇది మన వందే మాతర గేయానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ యొక్క బేసిక్స్ అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ మనకి రీసెంట్గా అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 13వ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2025 విజేత భారత్. ఓకే,
13వ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2025 విన్నర్ ఏ కంట్రీ అంటే మన భారత్ అనమాట. దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దాం. 2025 నవంబర్ 2న మహారాష్ట్రలోని ముంబై డివై పాటిల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే మహారాష్ట్రలోని ముంబైలో డివై పాటిల్ స్టేడియంలో జరిగింది. ఓకే, ఎప్పుడు జరిగింది? 2025 నవంబర్ 2న. సో మహారాష్ట్ర మన ఇండియాలోనే జరిగింది. ఓకే, కెప్టెన్ ఎవరు? హర్మన్ ప్రీత్ కౌర్. 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి, అంటే మన భారత్ అండ్ ఫైనల్లో ఉన్న 2 క్రికెట్ టీమ్స్ ఏంటి అంటే భారత్ అండ్ దక్షిణాఫ్రికా. సో దక్షిణాఫ్రికా రన్నరప్ అనమాట. 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి మొట్టమొదటిసారి వన్డే ప్రపంచ కప్ టైటిల్ని కైవసం చేసుకుంది. ఓకే, మొదటిసారి వచ్చింది మనకి వన్డే ప్రపంచ కప్ టైటిల్, మహిళల వన్డే ప్రపంచ కప్ టైటిల్ అనమాట. సో ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్. సో ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎవరిని తీసుకున్నారంటే పెషాలి వర్మ. ఓకే, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ. ఈ టోర్నీలో ఎవరు బెస్ట్ ప్లేయర్ అంటే దీప్తి శర్మ. సో మహిళల వన్డే ప్రపంచ కప్ టైటిల్ నెగ్గిన 4వ జట్టుగా భారత్ నిలిచింది. అంటే అన్ని కంట్రీస్లో మహిళల వన్డే ప్రపంచ కప్ టైటిల్ నెగ్గడంలో మన భారత్ 4వ ప్లేస్లో ఉందన్నమాట. సో ఫస్ట్ 3 ప్లేసెస్ ఏమున్నాయని చూసుకుంటే ఆస్ట్రేలియా ఉంది. అది ఎన్నిసార్లు గెలిచింది? ఇప్పటి వరకు 7 సార్లు గెలిచింది. నెక్స్ట్ ఇవి ఇయర్స్ అనమాట, ఈ ఇయర్స్లో గెలవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఇంగ్లాండ్ ఉంది. అది ఎన్నిసార్లు గెలిచింది? 4 సార్లు గెలిచింది ఈ ఇయర్స్లో. న్యూజిలాండ్ ఉంది, 1 టైం గెలిచింది 2000లో. మన భారత్ ఫస్ట్ టైం 2025లో మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ని గెలవడం జరిగింది. ఓకే, సో ఇలా చూస్తే మన భారత్ 4వ జట్టు అనమాట. ఆతిథ్య హోదాలో వన్డే ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన 4వ జట్టు భారత్. ఓకే, సో ఆతిథ్య హోదాలో అంటే ఈ క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? మన భారత్లోనే జరిగింది. ఫైనల్లో కూడా మన భారతే గెలిచింది. సో అలా ఫైనల్లో గెలిచిన కంట్రీనే ఆతిథ్య హోదాగా ఉందన్నమాట. సో ఆతిథ్య హోదాలో వన్డే ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన 4వ జట్టు కూడా భారత్. సో 4వ ప్లేస్లో ఉంది. ఇలా కూడా భారత మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ చేసిన 2వ జట్టుగా భారత్. ఓకే, ఈ ఫైనల్లో మన భారత్ అత్యధిక స్కోర్ చేసింది. సో అలా అత్యధిక స్కోర్ చేసిన భారత మహిళల ప్రపంచ కప్లో మన భారత్ ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. సో ఫస్ట్ ఏది ఉందంటే ఆస్ట్రేలియా ఉంది. ఎప్పుడు? 2022లో అత్యధిక స్కోర్ చేసిందనమాట. సో ఆస్ట్రేలియా తర్వాత 2025లో మన భారత్ మాత్రమే అత్యధిక స్కోర్ చేసింది అని దీని అర్థం. భారత్కు వన్డే ప్రపంచ కప్ అందించిన 3వ కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. సో మనకి ఇప్పటివరకు వన్డే ప్రపంచ కప్లు వచ్చాయి కదా. సో అందులో 3వ కెప్టెన్గా భారత్కు వన్డే ప్రపంచ కప్ అందించిన 3వ కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. సో ముందు వన్డే కప్లు సాధించిన మన భారత్ కెప్టెన్స్ ఎవరు అంటే ఫస్ట్ కపిల్ దేవ్ 1983లో, సెకండ్ ఎంఎస్ ధోని 2011లో. తరువాత వన్డే కప్లో మనకి ప్రపంచ కప్ వచ్చింది హర్మన్ ప్రీత్ కౌర్ మహిళల ప్రపంచ వన్డే కప్పు. దానికి కెప్టెన్ ఎవరు? హర్మన్ ప్రీత్ కౌర్ 3వ కెప్టెన్గా చరిత్ర సృష్టించిందనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో బాహుబలి రాకెట్గా పేరొందిన లాంచ్ వెహికల్ మార్క్ 3 M5 అంటే LVM3 M5 అనమాట. దీనిని బాహుబలి రాకెట్గా పేరుంది. దీనికి వాహక నౌక ద్వారా, ఇదొక వాహక నౌక ద్వారా చేపట్టిన CMS-03 సమాచార ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఓకే, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో బాహుబలి రాకెట్గా పేరు పొందిన లాంచ్ వెహికల్ మార్క్ 3 M5 LVM3 M5 అనే వాహక నౌక ద్వారా చేపట్టిన CMS-03 సమాచార ఉపగ్రహ ప్రయోగం అనేది విజయవంతమైంది. సో 2025 నవంబర్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి 4410 కిలోల బరువైన CMS-03 అనే సమాచార కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. సో ఈ ప్రయోగం ఎప్పుడు జరిగిందంటే 2025 నవంబర్ 2న. ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. ఏ జిల్లా? తిరుపతి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని
ఏ సెంటర్ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని. ఎక్కడి నుంచి? రెండో ప్రయోగ వేదిక నుంచి. ఆ రాకెట్ యొక్క బరువు ఎంత? 4410 కిలోల బరువైన CMS-03 అనే సమాచార ఉపగ్రహాన్ని, సో పంపించిన ఉపగ్రహం పేరేంది? CMS-03 అనే సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. బాహుబలి రాకెట్గా పేరుగాంచిన LVM-3 ప్రయోగం విజయవంతం కావడం ఇది 8వసారి. సో ఇప్పటి వరకు 7 సార్లు ఈ బాహుబలి రాకెట్ మీద ప్రయోగాలు చేశారు, అవి విజయవంతమైనవి. సో ఇది 8వసారి అనమాట. LVM-3 ప్రయోగం విజయవంతం కావడం ఇది 8వసారి. దీనిని బాహుబలి రాకెట్ అంటారు. ఇది ఇస్రో నుంచి 103వ ప్రయోగం. ఓకే, ఇస్రో నుంచి ఇప్పటి వరకు 102 ప్రయోగాలు జరిగినాయి. సో ఇది 103వ ప్రయోగం అనమాట. సమాచార ఉపగ్రహాల్లోనే CMS-03 అత్యంత బరువైనది. సో ఇప్పుడు పంపించిన CMS-03 ఉపగ్రహం అనేది, సమాచార ఉపగ్రహాలు ఆల్రెడీ ఇప్పటివరకు చాలా వరకు పంపించారు కదా, అందులో ఈ CMS-03 ఇప్పుడు పంపింది అనేది అత్యంత బరువైనది. దాని బరువు ఎంత అంటే 4410 కిలోలు. ఈ ఉపగ్రహాన్ని భారత భూభాగం నుంచి జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఓకే, ఈ ఉపగ్రహాన్ని అంట మన భూమి నుంచి GTO అంటే జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి పంపించడం ఇదే తొలిసారి అంట. CMS-03 ఉపగ్రహాన్ని GSAT-7R అని కూడా పిలుస్తారు. సో CMS-03 ఉపగ్రహాన్ని GSAT-7R అని కూడా పిలుస్తారంట. 2013 నుంచి సేవలు అందిస్తున్న GSAT-7 స్థానంలో దీన్ని ప్రయోగించారు. సో 2013లో పంపించిన GSAT-7 ఉంది కదా, దాని ప్లేస్లో ఇప్పుడు GSAT-7Rని ప్రయోగించడం జరిగింది. ప్రధానంగా భారత నౌకాదళం కోసం CMS-03ని రూపొందించారు. సో CMS-03 అనే ఉపగ్రహాన్ని ఎందుకు రూపొందించారు, ఎందుకు పంపించారంటే ప్రధానంగా భారత నౌకాదళం కోసం. ఓకే, LVM-3M5 రాకెట్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడింది. అంటే మన దేశం యొక్క పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేయడం అనేది జరిగిందనమాట ఈ రాకెట్. ఓకే, సో నెక్స్ట్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి విజయం. ఓకే, మనకు రీసెంట్ న్యూస్ కదా ఇది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి అనేది విజయం సాధించింది. దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ చూద్దాం. 2025 నవంబర్ 14న బీహార్ 18వ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఓకే, 2025 నవంబర్ 14న బీహార్ యొక్క 18వ అసెంబ్లీ ఎన్నికలు అనమాట ఇవి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను 202 స్థానాల్లో గెలిచింది ఈ కూటమి అంట. టోటల్ 243 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే 202 స్థానాల్లో గెలిచింది. బీహార్ను సుదీర్ఘకాలంగా పాలిస్తున్న JDU అంటే జనతాదళ్ యునైటెడ్ పార్టీ యొక్క అధినేత నితీష్ కుమార్ 2025 నవంబర్ 20న 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ముందు 9 టైమ్స్ కూడా ఇతని పరిపాలిస్తున్నాడు బీహార్ని. అలాగే ఇప్పుడు కూడా 10వసారి నితీష్ కుమార్ గారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఆయన పార్టీ ఏంటి? JDU అంటే జనతాదళ్ యునైటెడ్. ఓకే, అయితే ఇతను ఇండివిజువల్గా 101 సీట్లకు పోటీ చేస్తే 85 సీట్లు సాధించింది ఈయన పార్టీ, జనతాదళ్ యునైటెడ్ పార్టీ. టోటల్ 243లో 101 సీట్లకు పోటీ చేస్తే 85 సీట్లు వీళ్ళు సాధించారనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ పర్యటన. ఓకే, రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ గారు భూటాన్లో పర్యటించడం జరిగింది కదా. సో దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. 2025 నవంబర్ 11, 12 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్లో పర్యటించారు. ఎప్పుడు పర్యటించారంటే 2025 నవంబర్ 11, 12. ఓకే, భూటాన్ రాజు జింగ్మే కేసర్ నంగేల్ వాంగ్చుక్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సో భూటాన్ రాజు జింగ్మే కేసర్ నంగేల్ వాంగ్చుక్తో ద్వైపాక్షిక చర్చలు అంటే జరిపారు. 1020 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన పునరుత్సంగచ్చు 2 జల విద్యుత్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. జల విద్యుత్ ప్రాజెక్టుకి ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. సో దాని పేరేంది? పునరుత్సంగచ్చు 2. ఎంత మెగావాట్లు? 1020 అనమాట. ఓకే, ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను 2 దేశాలు పంచుకుంటాయి. ఓకే, ఈ ప్లాంట్ నుంచి ఏదైతే విద్యుత్ విడుదలవుతుందో ఆ విద్యుత్ను భూటాన్ అండ్ భారత్ 2 దేశాలు కూడా సమానంగా పంచుకుంటాయి అన్నమాట. భూటాన్ ప్రధాని ఎవరు ప్రెజెంట్? షెరింగ్ టోబ్లే. సో ఈ పర్యటన సందర్భంగా భారత్ భూటాన్ మధ్య 3 ఒప్పందాలు అయితే జరిగినవి. అవి ఏమేంటి అంటే,
పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారం గురించిన ఒప్పందం ఒకటి, ఆరోగ్యం వైద్య రంగంలో సహకారం గురించిన ఒప్పందం ఒకటి, భూటాన్లోని పెమా సెక్రటేరియట్ అండ్ భారత్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ మధ్య సంస్థాగత అనుబంధాన్ని ఏర్పరచుకునే ఒప్పందం ఒకటి అనమాట. సో టోటల్గా 3 ఒప్పందాలు అనేవి జరిగినాయి. భూటాన్లో జరుగుతున్న అంతర్జాతీయ శాంతి ప్రార్థన ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న కాలచక్ర దీక్షలోనూ ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. సో భూటాన్లోనంట అంతర్జాతీయ శాంతి ప్రార్థన గురించి జరుగుతున్న ఉత్సవంలో భాగంగా వాళ్ళు కాలచక్ర దీక్ష అనేది స్టార్ట్ చేశారు. సో అందులో ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలచక్ర ఎంపవర్మెంట్ వేడుకను ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. సో అంతర్జాతీయ శాంతి ప్రార్థన గురించి చేస్తున్న కాలచక్ర ఎంపవర్మెంట్ వేడుకను ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. సో గాయస్, ఇది ఈరోజు వీడియో. టోటల్గా 5 కరెంట్ అఫైర్స్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో మీరు అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ బేసిక్స్ తెలుసుకోవడం కూడా చాలా అవసరం. అవి మనకు చాలా యూజ్ అవుతాయి. ఒక్కొక్కసారి బేసిక్స్ నుంచి కూడా క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సో మీకోసం ఇంత వర్క్ చేసినందుకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన వీడియోని లైక్ చేయండి అండ్ మీలాగే ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కోసం వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంకేమన్నా కావాలన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.